ఇక నువ్వు అంటే రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు రాయన నువ్వు ఇదంతా నువ్వు చేసిన కథకు ఇప్పుడు నేను కోడిని బాగా తిని నేను రేవంత్ రెడ్డి తిడితే ఏం లెక్క అది అంతది ఇప్పుడు ఆయన కూడా కథ అట్లా ఉంది ఇప్పుడు ఆయన అది కదా అరే నువ్వు ఎగ్జామ్ నీళ్ళెందుకు నింపినవు అట్లా అది సేమ్ అంతే ఇది ప్రజలు ఆలోచన చేయండి ఇది డబ్బా అతంది కాదు ప్రజల డబ్బు సొంత పైసా కష్టార్జితం పైసా ఉంటే హరీష్ రావుది ఇప్పుడు మనం రూపాయి జమ చేసుకొని ఇల్లు కట్టుకొని చిన్నగా వాటర్ కొడతాం కదా ఏమంటారు అని క్యూరింగ్ మన ఇల్లు కాబట్టి మనకంత ఫికర్ ఉంటుంది మంది సొమ్ముతో నేను ఇల్లు కడితే ఉంటుంది ఆ ఫికర్ ఈ హరీష్ రావు చేసిన కథ ఇది నువ్వు చేసిన తప్పులు నువ్వు చేసిన పాపాలు మీరు చేసిన పాపాలు మీరు చేసిన తప్పులు పొద్దున్న లేచి రాత్రి దాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టుకుంటూ మాకు రావా నేను తిట్టడానికి నువ్వు ఇప్పుడు ఒకటేగా ఈయనకి ఏం పడ్డదంటే ఇక 2.5 ఏళ్ళు లేదు ఇంకా 2.5 ఏళ్ళు ఉంది ఈ మధ్యలో అక్కడక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా అంటుండు కదా సభలలో ఇంకా 5 ఏళ్ళు నేనే ఉంటా అంటుండు కదా ఈసారి 5 ఏళ్ళు ఎట్లో తట్టుకున్నాము మళ్ళీ 5 ఏళ్ళు అంటున్నాడు ఇదంతా ఏంది ఎటు పోవాలి మేము అనేది పట్టుకొని ఈ కాళేశ్వరం మేడిగడ్డ పట్టుకొని తిరుగుతున్నట్టుగా నాకు కనబడుతున్నది అంతేగా ఏదో బదలా చల్లాలి అంత బురద తలుకుంటూ పోవాలి ఇది తెలంగాణ ప్రజలు కొంత ఆలోచన చేయండి వీళ్ళు సరే దొంగ మాటలు దొంగ లెక్కలు దొంగ ముచ్చట్లు దొంగ డైలాగులు చెప్పుట్ల కేసీఆర్ ఫ్యామిలీ ఎక్స్పర్ట్ వాళ్ళకు వెనతో పెట్టిన విద్య కాబట్టి తెలంగాణ ప్రజలారా హరీష్ రావును కానీ హరీష్ రావు కుటుంబం ఎవరు మాట్లాడినా ఆ మాటలు నమ్మకండి డ్యామ్ కట్టింది కాంగ్రెస్ కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు ఉత్తమ్ రెడ్డి కాదు వాళ్ళు వాళ్ళే కట్టిర్రు ప్రతిదానికి జవాబుదారు బాధ్యత వాళ్ళదే కాబట్టి ఈ కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించిన ఈ హరీష్ రావు ఏదైతే రోజు టార్గెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉత్తమ్ రెడ్డి గారిని చేస్తున్నాడు దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది దీని మీద నీవు నీ దొంగ మాటలు దొంగ ప్రచారం ఆపకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నిన్ను ఎప్పటికప్పుడు నిలదీస్తాము అలా వెనక్కి పోయే ప్రసక్తి లేదు. Press the bell icon for more interesting updates.